ట్రంప్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా భారత్ను ఆపలేకపోతున్నారు. సుంకాలు వేయడం వల్ల అమెరికాకు నష్టం జరిగింది తప్ప మన ఎక్స్పోర్టర్స్ బేఫికర్ ఉన్నారు. అటు ట్రంప్ రేటింగ్ స్వదేశంలో దారుణంగా పడిపోతోంది. చమురు దిగుమతుల విషయంలో ట్రంప్ బెదిరింపులకు భారత్ ఏమాత్రం భయపడడం లేదు. అగ్రరాజ్యం అమెరికా భారత్పై సుంకాల కొరడా జుల్పించినా ఆ దేశం భారత్కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్గానే కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాలు విధించినప్పటికీ మన దేశ ఎగుమతుల్లో అమెరికా వాటా పెద్దగా మారలేదు. జులైతో ముగిసిన ఏడాది కాలానికి భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 20% ఉంది. ఇదే కాలంలో ఒక దశలో భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 50% చేరాయి. 2022-23లో భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా 17.4% ఉంది. ఇది క్రమంగా పెరుగుతూ దాదాపు 20% చేరింది. అంటే ట్రంప్ సుంకాలు మనకు ఏమీ చేయలేకపోయాయి. జులైతో ముగిసిన 12 నెలల కాలంలో అమెరికాకు భారత్ $8,850 కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఇదే కాలంలో చైనాకు ఎగుమతులు $2,150 కోట్ల ఉన్నాయి. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతి గమ్యస్థానాల్లో అమెరికానే అగ్రస్థానంలో ఉంది. ఈ దేశానికి $8,731 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు $8,651 కోట్ల ఉన్నాయి. ఇక అమెరికా తర్వాత యుఏఈ $3,737 కోట్ల రెండో అతిపెద్ద గమ్యస్థానంగా నిలిచింది. ఇక $1,948 కోట్ల చైనా తర్వాతి స్థానంలో ఉంది. జులైతో ముగిసిన 12 నెలల కాలంలో చైనాకు భారత్ ఎగుమతులు 42% మేర పెరిగాయి. ఇతర ప్రధాన మార్కెట్లలో నెదర్లాండ్స్, యూకే ఉన్నాయి. ఇక భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తుల శ్రేణిని మరింతగా విస్తరించింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, సముద్ర ఉత్పత్తుల్లో దాదాపు 500 ప్రొడక్టులను జతచేసింది. మన దేశ ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఫార్మాస్యూటికల్స్, రత్నాభరణాలు, టెక్స్టైల్స్ ఎగుమతులకు అమెరికా ముఖ్యమైన మార్కెట్గా కొనసాగుతుంది. మరోవైపు మన దేశం నుంచి టాంజానియా, వియత్నాం, దక్షిణ కొరియా, శ్రీలంక, కెన్యా వంటి పలు చిన్న మార్కెట్లకు ఎగుమతుల్లో బలమైన వృద్ధి నమోదైంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన సుంకాలు, ఆంక్షలు, బెదిరింపులు భారత ఇంధన సార్వభౌమత్వాన్ని పూర్తిగా దెబ్బతీయలేకపోయాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల విషయంలో అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చినా దౌత్యపరమైన చర్చలు, ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా భారత్ తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటోంది. రష్యా నుంచి చమురు వస్తూనే ఉంది. అమెరికా మార్కెట్స్ పై అతిగా ఆధారపడకుండా ఉండటానికి భారత్ ఇతర దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోంది. Much of our tech industry pursued a radical globalism that left millions of Americans feeling distrustful and betrayed. And you know that. Everybody knows that. Everybody in this room certainly does. Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that. All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. తానెంత ప్రయత్నించినా వర్కౌట్ కాకపోవడంతో సరికొత్త మార్గాలను వెతుకుతున్నారు ట్రంప్. అమెరికాలో వలసదారులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డ్, శాశ్వత నివాసం కోరుకునే వారిపై మరో బండ వేయనున్నారు. వచ్చే నెల 18వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా పబ్లిక్ ఛార్జ్ నిర్వచనాన్ని ట్రంప్ ప్రభుత్వం విస్తరిస్తోంది. దీంతో మెడికేడ్, ఆహార కూపన్లు, ప్రభుత్వ సాయం పొందేవారి దరఖాస్తులను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి దక్కుతుంది. గతంలో పబ్లిక్ ఛార్జ్ కింద ఆదాయ నిర్వహణకు నగదు సాయం, దీర్ఘకాల సంస్థాగత సంరక్షణ ఉండేవి. ఇప్పుడు వాటికి మరో 3 జతవుతున్నాయి. పబ్లిక్ ఛార్జ్ అనర్హతలను నిర్ధారించడానికి అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం అధికారులు 5 చట్టబద్ధ అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. వలసలను ఆపేందుకు ఎన్ని చర్యలు అవసరమో అన్ని తీసుకుంటున్నారు ట్రంప్. మరోవైపు ట్రంప్ రేటింగ్ స్వదేశంలో ఢమాలవుతోంది. ప్రజామోద రేటింగ్ 33%కి పడిపోయింది. ఇది ఆయన ప్రస్తుత పదవీ కాలంలో అత్యంత కనిష్ట స్థాయి. వలస విధానాలు, వాణిజ్యపరమైన సుంకాల ప్రభావం కూడా ఆయన రేటింగ్ పడిపోవడానికి కారణమయ్యాయి.
కేవలం 33% మంది మాత్రమే ట్రంప్ పనితీరును ఆమోదించారు. ఇది ఆయన మొదటి పదవీ కాలంలో డిసెంబర్ 2017లో నమోదైన అత్యల్ప స్థాయికి సమానం. 2025లో దేశంలో దాదాపు సగం మంది అధ్యక్ష పదవికి ఆమోదం తెలిపారు. అయితే ఇటీవల 4 రోజుల పాటు నిర్వహించిన పోల్లో 64% మంది అమెరికన్లు ఆయన పనితీరును వ్యతిరేకిస్తున్నట్లు తేలింది. అంటే దేశంలో ట్రంప్ తన పట్టు కోల్పోతున్నారని అర్థం.